హాయ్ అండి, వెల్కమ్ టు సావిత్రి ఎంబ్రాయిడరీ వర్క్స్ అండ్ టైలరింగ్. చూడండి, 2 మార్క్స్ బ్లౌజ్ డిజైన్ వేసుకోవచ్చు అని చెప్పా కదా. ఇది వచ్చేసి మిడిల్, ఇది పైన అనమాట. ఇది చూడండి, ఇది రౌండ్, అంటే ఇది మిడిల్ వచ్చేలాగా, ఇక్కడ నేను పెట్టిన మార్కు ఇది మిడిల్ వచ్చేలాగా వేసుకోవాలన్నమాట. మనం అంటే ట్యాబ్లో మనం చేసుకుంటే మనకు అర్థమైద్ది. ఒక్కొక్కసారి ఇక్కడ నుండి డిజైన్ స్టార్ట్ అయింది, ఒక్కొక్కసారి వేరే చోట నుండి డిజైన్ స్టార్ట్ అయింది. అంటే మనకు ఒక ఎగ్జాంపుల్ అర్థమైపోద్ది. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే తప్పకుండా అర్థమైపోద్ది. కొత్తగా చేసే వాళ్ళకి నేను ఆ వీడియో కూడా చెప్తా అండి, ఎలా చేయాలో. అంటే ఎంత లెంత్ వస్తుంది, నెక్కు ఎంత విడ్త్ వస్తుంది అనేది చూపిస్తా మీకు. అది చూడండి, ఇటు సైడ్ వచ్చేసి ఫ్రంట్ నెక్కు చెప్పా కదా, నాది 16x32నే ఫ్రేమ్ సైజు. కొంచెం లావు ఉన్న వాళ్ళకైతే ఈ నెక్కు రాదా, అంటే ఇక్కడ నెక్ బ్యాక్ నెక్ వేసిన తర్వాత ఈ నెక్ అనేది రాదండి. అందుకే కొంచెం ఏం చేస్తా, ఇది మిడిల్ కదా, అంటే బ్లౌజ్ పీస్ పట్టుముక్కు ఉంది కదా, దానికి మిడిల్ ఇది కదా, నేనేం చేస్తా కొంచెం ఇటు సైడ్ నుండి వేస్తాను. కొంచెం ఇక్కడ నుండి స్టార్ట్ చేసి వేసినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, కొంచెం ఇక్కడే వచ్చేస్తుంది ఈ నెక్కు. అప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా ఇక్కడ పడి సరిపోద్ది అనమాట, ఇక్కడ కరెక్ట్గా వస్తుంది. ఈ ఫ్రేమ్ చూసారా, ఈ సైడ్ క్లాత్ ఎక్కువ ఉండనీయకుండా నేను ఫిట్టింగ్ చేశాను అనమాట. ఎందుకంటే మనకి ఈ స్పేస్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అందుకనే ఇటు సైడ్ వచ్చేసి ఎక్కువ క్లాత్ పెట్టా చూడండి, అలా అనమాట. అందుకోసమని ఇక ఎక్కువ వచ్చేలాగా ఉంటుంది అనమాట. చూడండి, 2 మార్క్స్తోనే వేసి అని చెప్పా కదా, 2 మార్క్స్ అండి. ఈ బ్లౌజ్ అంతా మనం ఇంత కొలతలు వేసి ఇదంతా చేయని అవసరం లేదు. కొంచెం లావు ఉన్న వాళ్ళకైతే ఈ మిడిల్ నుండి ఇటు సైడ్ జరుపుకుంటే సరిపోద్ది. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే యాజ్ డీజ్గా వచ్చేస్తుంది. అది కూడా 16x32 ఫ్రేమ్ సైజు వాళ్ళకి, 20 వాళ్ళకైతే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇంకా పెద్ద సైజు ఉన్న వాళ్ళదైనా వచ్చేస్తుంది ఫ్రేమ్ సైజు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి, బెల్ మాత్రం తప్పకుండా కొట్టండి. చూడండి, ఇది వచ్చేసి హ్యాండ్ మిడిల్ టిక్ పెట్టి వేయాలని చెప్పా కదా. ఈ మిడిల్ టిక్ పెట్టి అక్కడ ట్యాబ్లో డిజైన్ మిడిల్ వచ్చేలాగా చూసుకొని వేయాలి. ఇది సింగిల్ లైన్ అండి. సింగిల్ లైన్ నేను 3 లేయర్స్ వేసాను, 3 టైమ్స్ వేసాను అనమాట. అయితే ఒక ఫ్రెండ్ డిజైన్ నాకు కూడా లేయర్స్ కావాలండి అని అడిగితే, ఎప్పుడు అదే డిజైన్ కాకుండా వేరే డిజైన్ ట్రై చేసి చూద్దామని చెప్పి ట్రై చేసానండి. చాలా బాగా వచ్చింది. ఈ డిజైన్ చాలా బాగుంది, నాకు బాగా నచ్చి నేను ఈ డిజైన్ వేసానండి. ఈ డిజైన్ కూడా మనం కన్వర్ట్ చేసుకోవడమే లేయర్స్ లాగా. చూడండి, ఈ డిజైన్ కూడా లేయర్స్ లాగా కన్వర్ట్ చేసేది. కాకపోతే ఇది ఏజ్డ్ ఆంటీ, నాకు కూడా కట్ వర్క్ వేసి పెట్టరా, కాకపోతే అట్లా షార్ట్ హ్యాండ్ వద్దు, నాకు కట్ వర్క్ లాగా ఉండాలి అని చెప్తే సరే అని చెప్పి నేను చిన్న కట్ వర్క్ వేసాను అనమాట. చిన్న కట్ వర్క్ అయితేనే బాగుంటుందండి ఎల్బో హ్యాండ్కి, పెద్ద కట్ వర్క్ అయితే బాగుండదు. ఎల్బో హ్యాండ్ వేసుకునే వాళ్ళకి కూడా సెట్ అవుతుంది. అది ఓన్లీ కింద వరకే ఉంటుంది. నాకు కట్ చేసి పెట్టకురా, నార్మల్గా పెట్టు అని అంటే, ఇది చూడండి, ఈ మిడిల్లో మనం లైనింగ్ మీద పెట్టి కుట్టేస్తే సరిపోద్ది అనమాట. నీట్గానే ఉంటుంది. ఇలా వేసుకోవాలన్నమాట స్టిచ్. పైన వచ్చేసి బుట్టీస్ వేసా, కింద మాత్రం లేయర్స్ లాగా వాళ్ళకి కనపడుతుంది. వాళ్ళకి వేసుకోవాలని ఉంటుంది కానీ ఏజ్డ్ వాళ్ళకి. ఇలా ఇక మరీ షార్ట్ హ్యాండ్కి కట్ వర్క్ లాగా కాకుండా ఇలా ఈ లాంగ్లో వేసా అనమాట. ఈ లాంగ్లో వేసి దాన్ని లైనింగ్ మీద పెట్టి స్టిచ్ చేయాలండి. అప్పుడు మనకి లేయర్స్ లాగా వస్తుంది. కింద హ్యాండ్కి కింద 3 లేయర్స్ లాగా వస్తుంది, కట్ వర్క్ లాగా బాగుంటుంది. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అనమాట. బ్యాక్ నెక్ కూడా సింపుల్గా ఉంది, సింపుల్గానే ఏమన్నారు, అందుకే నేను సింపుల్గానే వేసాను అండి. ఇవన్నీ స్టిచ్చింగ్ వీడియోస్ చేసి పెడదాం అనుకుంటున్నా కానండి, అసలు టైం కుదరట్లేదు. తప్పకుండా ట్రై చేసి పెడతా అండి. నాకు హెల్పర్ కుడుతుంది, ఆ హెల్పర్ కుట్టేటప్పుడు తప్పకుండా వీడియో తీయడానికి ట్రై చేస్తున్నాండి. ఇంకెక్కువ పెడతా.